మైనస్ అవుతూ నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వెనకవైపు లక్షలు ఖర్చు పెట్టి చేపల మార్కెట్ నిర్మించారు. కానీ దాని ముందు ఒంగోలు టౌన్లో ఉన్న చెత్తను తీసుకొని పోయి చేపల మార్కెట్ ఎదురు డంపు చేయడంతో చేపల మార్కెట్ ఉన్న మహిళలు, షాపు వాళ్ళు చెత్త బండిలను అడ్డుకొని నిరసన తెలిపారు. ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ వెనకవైపు ఉన్న ఊర చెరువులో నగరంలోని మున్సిపల్ అధికారులు చెత్త వేస్తున్నారని, దానివల్ల ఫిష్ మార్కెట్ వచ్చేవాళ్ళు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, దాంతోపాటు వచ్చే దుర్వాసన వల్ల రోగాలు బయటపడుతున్నామన్నారు. అంతేకాక ఇటీవల ఈ దుర్వాసన వల్ల చేపల మార్కెట్లో పనిచేస్తున్న 7 చనిపోయారని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. చేపల మార్కెట్ వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా చెత్త వేయడానికి వస్తున్న ఆటోలను అడ్డుకొని అక్కడ చెత్త వేయొద్దని వారు నిరసన కార్యక్రమం తెలిపారు. అరౌండ్ అన్నా ఉండాలా లేదా? ఈ చెత్త మార్కెట్ లో వస్తామనండి, మేము రోడ్ల మీదకి వస్తాం, మేము ఈ కొమ్ము మరాయించలేకపోతున్నాం. ఒకరి తర్వాత మార్కెట్ లో పోయి వస్తాం లేదంటారా? అదే కమిషనర్ పోయమంటున్నారు. కమిషనర్ 2 నిమిషాలు వచ్చి మార్కెట్ లో ఉండమను. మా బాగా తెలిసిందండి, అర్థమైందా? ఎవరన్నా మార్కెట్ లోకి వస్తే 2 నిమిషాలు కలిదిరి పడిపోతున్నారు. మా బాధ వ్యాపారం లేదు. ఈ రోజుల్లో చేపిస్తా ఉన్నారు. సాగరంది మీరు కూడా చెత్త కింద అంటున్నారు కదా, చెప్పండి. నవ్వొద్దు
గోవా రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి భారీ మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎం సుధీర్ బాబు తెలిపారు. స్థానిక ఎస్సీబీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కేసుకు సంబంధించి 5 నిందితులను అరెస్ట్ చేసినట్టు, వారి వద్ద నుంచి గోవా రాష్ట్రానికి సంబంధించి 416 మద్యం బాటిళ్లు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి 242 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసి తెలిపారు. మనం చెప్పేది యువతలో జరపండి. వాళ్ళ ముగ్గురు అక్కడ కూర్చోబెట్టండి. ఐదుగురే కూర్చుంటారు. ఆవేశపడద్దు, మనం కూర్చోండి. అన్న వాళ్ళు చేసే పని కూడా మనం చేయండి. సురేష్ తీస్తున్నాడు సార్. సురేష్ తీస్తున్నాడు సార్. తీస్తున్నాడు. ఒక్క నిమిషం మేడం సార్, ఆ లేబుల్ చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది చూడడానికి ఏంటంటే మన ఏపీకి సంబంధించిన దాంట్లో గోవా బాటిల్స్ బట్ కింద అంటించి చూడడానికి ఏంటంటే ఇది తెలుగు మన ఆంధ్రప్రదేశ్లో తయారైన మద్యం లాగానే సేమ్ బ్రాండ్ అవైలబుల్ ఉంటుంది కాబట్టి సామాన్యులైనటువంటి ప్రజలకు వీళ్ళు అమ్ముతున్నారు. అధిక ధర వాయిస్ తీసేసుకుంటే పని అయిపోతుంది. వెయిట్ అయ్యే లైట్ అంటే వెయిట్ అయ్యి టీలో తీసుకో. గౌరవ ప్రకాశం జిల్లా ఎస్సీబీ జిల్లాధికారి కొంతకాలంగా గోవా రాష్ట్రం నుంచి అధిక మొత్తంలో కొందరు అక్రమంగా కంటైనర్ల ద్వారా గోవా రాష్ట్రం చెందినటువంటి చౌకగా దొరికే మద్యాన్ని వారు అక్రమంగా రవాణా చేస్తూ తెచ్చి ఇక్కడ అమ్ముతున్నటువంటి సమాచారంతో ఎస్సీబీ స్టేషన్ ఒంగోలు వారి ఇన్స్పెక్టర్ గారు, వారి యొక్క ఎస్ఐ గారు, వారి సిబ్బంది కలిసి వాళ్ళ మీద నిరంతరమైనటువంటి నిఘా పెట్టారు. అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం మధ్యలో మడనూరు గ్రామంలో శివార్లలో చిన్నంగారి పట్టపాలెం ఎంజిపాడు చెందినటువంటి చిన్నంగారి పట్టపాలెం చెందినటువంటి మేకల బాబు మరియు ఊళ్ళపాలెం చెందినటువంటి అరవ పవన్, వీళ్ళు ముఖ్యంగా వాళ్ళకి చెందినటువంటి కారులో దాదాపు 416 గోవా లిక్కర్ బాటిల్స్, అదేవిధంగా 282 ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ లిక్కర్ బాటిల్స్ని బెల్ షాప్ నిర్వాహకులకు అమ్ముతుండగా, ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ ఇద్దరి యొక్క స్మగ్లర్తో పాటు బెల్ షాపు నిర్వాహకులు ఎవరైతే కొనుగోలు చేశారో మద్యం సీసాలను,
వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఇద్దరు నిందితులు ఎవరైతే ఉన్నారో పవన్ మరియు మేకల బాబు గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడుతూ కేసుల్లో చిక్కడం జరిగింది. వాళ్ళు వీళ్ళకి హ్యాబిచువల్ అఫెండర్స్ అంటారు, అంటే అలవాటు పడినటువంటి వ్యక్తులు. అక్కడ చాలా తక్కువగా దొరుకుతుంది మద్యము, ఇక్కడ చాలా డిమాండ్ ఉంది ఆ మద్యానికి అని చెప్పేసి ఈ మద్యం సీసాలను కూడా టిపికల్గా వీళ్ళు ఏం చేశారంటే గోవా మద్యం సీసాల్లో ఆ మద్యం సీసాలకి ఒక లేబుల్ ఉంటుంది. ఆ లేబుల్ అడుగున మన తెలుగు అక్షరాలు ముద్రించినటువంటి, అంటే మన దగ్గర ఇక్కడ దొరికేటువంటి లిక్కర్ ఎలా ఉంటుందో దాని కింద ఒక మద్యపానము ఆరోగ్యానికి హానికరము, గరిష్ట చిల్లర ధర, మద్యం సేవించి వాహనం నడపరాదు అన్నటువంటి ఒక స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ని నీట్గా కట్ చేసి ఆ కింద అడుగు భాగంలో ఈ గోవా అనేటువంటి విషయం కానీ ఎంఆర్పి విషయం తెలియకుండా వాళ్ళ విధంగా అతికించి అమ్ముతున్నారు. ఈ విధంగా ఇలాంటి ముఠాలు ఎవరెవరికైతే అమ్మారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా సేకరించడం జరిగింది. తదుపరి దర్యాప్తు కూడా మేము కొనసాగిస్తాము. ఇందులో దీంట్లో ముఖ్యంగా ఇంకొక వ్యక్తి ఎవరైతే కంటైనర్ తెచ్చాడో ఆ కంటైనర్ వ్యక్తి పొరుగు జిల్లా వ్యక్తి, అతను కూడా పాత నేరస్తుడు, అతని మీద నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇతను సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రింటింగ్ చేయించారో వాళ్ళు, తర్వాత సప్లై చేసినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఉన్నాడు గోవా రాష్ట్రం చెందుతుంటూ, అతన్ని కూడా మేము నిందితులుగా చేర్చి దర్యాప్తు కొనసాగించడం జరుగుతుంది. వాళ్ళు త్వరలో పట్టుకుంటాం. ఈ విలువ మొత్తం 3 లక్షలండి. దీంతో కారు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ స్వాధీనం చేసుకున్నటువంటి గోవా మద్యం విలువ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అమ్ముడుపోయేటువంటి మద్యము, దాంతోపాటు ఈ ప్రింటింగ్ లేబుల్స్, వాటికి ఉపయోగించినటువంటి కారు, వీటన్ని విలువ వచ్చి సుమారు 3 లక్షల రూపాయలు. మన ముసుగులో, మన ఆంధ్రప్రదేశ్లో అమ్ముడుపోయినటువంటి అధికారిక మద్యం ఏదైతే ఉంటుందో వాటి ముసుగులో నకిలీ మద్యం అమ్ముతున్నారు కాబట్టి ప్రజలు కూడా గ్రహించాలి. ముఖ్యంగా ఇది మారుమూల ప్రాంతంలో, అంటే ఏంటిది, మనకు సామాన్యటువంటి జనజీవానికి దూరంగా విసిరేటువంటి గ్రామాలు ఉంటాయి, తీర ప్రాంత గ్రామాలు, కొద్దిగా చదువు తక్కువగా ఉన్నటువంటి గ్రామాలు, వాళ్ళకేం తెలీదు, పట్టపాలని ఉంటున్నాయి. ఎస్పెషల్లీ అలాంటి కొన్ని మత్స్యకార గ్రామాలు ఉన్నాయి, పాపం వాళ్ళకందరికీ ఏం తెలీదు. వాళ్ళైతే ఏదైతే వాళ్ళ సంపాదన ఉంది ఈ విధంగా అక్రమ మద్యానికి వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. వీళ్ళు ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో అక్కడ బెల్ షాప్ నిర్వాహకులు ఈ యొక్క బలహీనతను వాళ్ళు ఆసరా చేసుకొని డబ్బును సంపాదిస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక చిన్న హెచ్చరిక ఏంటంటే మీ ద్వారా, మీడియా ద్వారా వీళ్ళందరికీ కూడా ఏదైతే నకిలీ మద్యం ఉందో, నకిలీ మద్యం వల్ల హానికరంగా ఉంటుంది మనకి. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రాబడి నష్టమవుతుంది. ఒక రకమైనటువంటి ఈ రకమైన ముఠాలు, ఒక రకమైన నేర సంస్కృతి, తర్వాత లెక్కలేనితనము, విచ్చలవిడితనం పెరిగిపోతుంది సమాజంలో. కాబట్టి ఒంగోలు మంగళూరు టౌన్లోని రామచంద్ర మిషన్ వద్ద రాధాదేవి ఆశ్రమంలో రేపు శనివారం రాధాదేవి ఉత్సవం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు మీడియాకు తెలిపారు. జై జై శ్రీ రాధే, జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, జై శ్రీ రాధే, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, జై జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, జై జై శ్రీ జై జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, జై జై శ్రీ రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే. అది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఆ ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఇక్కడ ప్రకాశం జిల్లా మంగమూరు రోడ్లోని ఈ యొక్క రామచంద్ర మిషన్కి వరాల వెంకటేశ్వర స్వామి దగ్గరలో ఉన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రామచంద్ర మిషన్కి మధ్యలో రాధా గోవింద ఆశ్రమం, గోశాల, ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క దివ్యమైన ప్రదేశంలో రేపు రాధాదేవి ఉత్సవం జరపడానికి భగవదాజ్ఞ అయినది. రేపు ఉదయం నగర సంకీర్తన పొద్దున్నే, తర్వాత గోపూజ, ఆ తర్వాత రాధాకృష్ణులకి విశేషంగా పూజ, అలాగే భగవద్గీత పారాయణం అని అనుకుంటున్నాము. ఆ భక్తులు వచ్చేటటువంటి దాన్ని బట్టి భగవద్గీత, గీతా పారాయణం, అలాగే హరినామ సంకీర్తన. రేపు మధ్యాహ్నం దాదాపు వచ్చినటువంటి వాళ్ళకి 100-150 మంది దాకా అన్నదానం, ఈ కార్యక్రమాలన్నీ కూడా అనుకుంటున్నాము. కాబట్టి 50 మంది ఈ పవిత్రమైనటువంటి ఈ రాధాష్టమి ఉత్సవంలో పాల్గొని ఆ సర్వేశ్వరి, పరమేశ్వరి, జగదీశ్వరి, ఆహ్లాదిని శక్తి స్వరూపిణి, బృందావనానికే మహారాణి, ఈ జగత్తుకే జననైనటువంటి తల్లి రాధాదేవి యొక్క దివ్య కృపకు పాత్రలు అవుతారని ప్రార్థిస్తున్నాం. కణకణము కూడా బృందావనంలో ఎక్కడ చూసినా రాధే రాధే అనే దివ్య శబ్దం వినిపిస్తుంటుంది. కేవలం ఎవరి నోటి వెంటైతే రాధే రాధే అని పిలుస్తారో వాళ్ళ వెంట కృష్ణుడు పరిగెత్తుతుంటాడని, రాధారాణి యొక్క కృపని పొందకపోతే కృష్ణుని అనుగ్రహాన్ని మనం పొందలేమని మహానుభావులు చెప్తారు. గౌడీయ సాంప్రదాయంలో, చైతన్య మహాప్రభు సాంప్రదాయంలో ఎంతోమంది భాగవతులు, మహానుభావులు, రూపగోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథదాస గోస్వామి,
రఘునాథ భట్ట గోస్వామి, వీళ్ళంతా రాధారాణి యొక్క పరమ కృపని పొందిన మహానుభావులు. రఘునాథ్ దాస్ గోస్వామి బృందావనంలో ఈ యొక్క రాధాకుండాన్ని వదిలిపెట్టి ఎక్కడికి రానని ఆయన అక్కడే కూర్చొని జపం చేసి హరినామాన్ని స్మరించి ఆయన తరించిన మహానుభావుడు. సనాతన గోస్వామికి, రూపగోస్వామికి రాధారాణి చిన్నారిలాగా వచ్చి వారికి కృపని అందిస్తుంది, అనుగ్రహాన్ని అందిస్తుంది. జై జై శ్రీరాధే, జై మధురానాథ్ దాస్ బాబాజీ మహారాజ్ కి, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి బోల్ హరి బోల్. జై జై శ్రీరాధే. ప్రియ భాగవతోత్తములారా, రేపు రాధాదేవి ఆవిర్భావ దినోత్సవం, భాద్రపద శుద్ధ అష్టమి, అత్యంత మహాపర్వదినం. భాద్రపద శుద్ధ అష్టమి నాడు ఆకాశ మార్గం గుండా రాధారాణి రావల్ బృందావనానికి సమీపంలోని రావల్ అనేటటువంటి ప్రాంతంలో పద్మసరోవరంలో ఆవిర్భవించిందని ఈ బృందావన వాసులు చెప్తారు. అలాగే కీర్తిమాత, అలాగే వృషభాను మహారాజు యొక్క తపో ఫలితంగా స్వప్నంలో దర్శనం చేసుకున్నటువంటి వారు రాధాదేవిని బంగారు పలకిలో తీసుకొచ్చి బర్సానా అనేటటువంటి దివ్య ప్రాంతంలో ఆ తల్లిని అక్కడ వేంచేపు చేసి అక్కడే పెరిగి పెద్ద అయిందని బృందావన వాసులు చెప్తారు. అత్యంత వైభవంగా రాధాష్టమి ఉత్సవం బృందావన ప్రాంతంలో చాలా వైభవంగా జరుగుతుంది. దాదాపు కృష్ణాష్టమి నుంచి రాధాష్టమి దాకా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి అక్కడ. ముఖ్యంగా 2-3 రోజుల ముందు నుంచి విశేషంగా ఎన్నో వేల మంది, లక్షల మంది ఆ బర్సానాకి వచ్చి అక్కడ రాధారాణి దర్శనం చేసుకోవటానికి వస్తుంటారు. అది చాలా విశేషమైనటువంటి పర్వదినం. జిల్లాలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 3 కూడా లెక్చర్ 1, 2, 3 ప్రకారం ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొఫావాలో ఈఆర్ఓస్ సైంటిఫిక్ కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మీటింగ్ కంప్లీట్ చేశారంటున్నాను. ఫోటోస్ కూడా అప్లోడ్ చేశారు కదా, అందులో కూడా పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్కువ సంఖ్య ఉంటున్న పోలింగ్ స్టేషన్స్, ఈ ఓటర్ సంఖ్య ఎక్కువ ఉంటున్న పోలింగ్ స్టేషన్స్ ఏవి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళాలి. పోలింగ్ స్టేషన్స్లో ఫ్రంట్ ఎలివేషన్ వ్యూ ఎలా ఉంటుంది, దాని ప్లాన్ ఆఫ్ ఇట్. ఆ పోలింగ్ స్టేషన్స్లో ఎన్ని రూమ్ బిల్డింగ్స్ కానీ కొన్ని లొకేషన్స్లో మీరు ఒకే లొకేషన్లో చాలా పోలింగ్ స్టేషన్స్ ఉన్న వల్ల 2-3 చోట్ల విడగొట్టడం కానీ. సో మ్యాప్స్, కేఎంఎల్ మ్యాప్స్, కీ మ్యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రిపేర్ చేశాను. ఐ థింక్ నేను నిన్న వాళ్ళు సర్వేస్తో చేపించాను. కంప్లీటెడ్ సిద్ధంగా ఉన్నాయి సార్. పెట్టిన తర్వాత కలెక్టరేట్ లెవెల్ ఒక స్కూల్ని టీం పెట్టాము, ఆఫీస్కి కోఆపరేటివ్ సార్. సో వాళ్ళు మనకి ఇచ్చిన గడువు 23rd లోపల కంప్లీట్ చేయమంటున్నారు, 23 లోపల. అదే సీజన్ 2కు మనం చెక్ చేస్తే మంచిగా అనుకున్నాను. సో ఈఆర్ఓస్ మరిగా వాళ్ళు రైల్వే స్టేషన్స్లో ప్రైమరీ స్కూల్ గ్రామ పంచాయతీ ఆఫీస్ మార్చాం సార్. చేసినటువంటి నెక్స్ట్ 55 ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సార్. ఇది ఈ బిల్డింగ్ ఇక్కడ లేకపోవడం వల్ల యూపీఏజేసి ఇప్పుడు సత్యనారాయణ గారు, ఇది వార్డు సెక్రటేరియట్ బిల్డింగ్ దాని ఆపోజిట్ సార్. ఇది కొంచెం మాట్లాడుకొని అలాగే సెక్రటేరియట్ బిల్డింగ్లో ఒక పెట్టుకుంటే ఒక స్టేషన్ కొంత రాష్ట్రపతుందన్న ఉద్దేశంలో ఒక ప్రాజెక్ట్ మనం స్థాయి హై స్కూల్ 8th క్లాస్ ఇది కొంచెం నెట్లెట్ అంటే స్ట్రీట్ లో ఉన్న కొంచెం finalize on this 25,000 applications also within say 1 week time. So maximum of penalties I think EROs under kuda all tahsildars EROs under kuda darapuga night and day last ఒక 10 days గా పనిచేయడం జరిగింది. ఆల్ బిఎల్ఓస్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని ఈఆర్ఓస్ అండ్ ఈఆర్ఓస్ కూడా అందరూ కూడా మండల్ హెడ్ క్వార్టర్స్లో అక్కడే స్టే చేసేసి దాదాపు 1 week నైట్ అండ్ డే దే హ్యావ్ కంప్లీటెడ్ దిస్ వాట్ ఈస్ డన్ ఇన్ చాలా చిన్న టైం పీరియడ్. నౌ ఇప్పుడు మనకి ఉంటున్న నెక్స్ట్ ఛాలెంజ్ రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్. ఈ రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్లో కొన్ని హోంవర్క్ జరిగింది. అంటే బిఎల్ఓస్ వారిగా మనం అక్కడ ఉంటున్న ఈ రోడ్ గతంలో ఈ రోడ్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఈ 3 లక్షలు అప్లికేషన్స్ మనం కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 3 లక్షలు అప్లికేషన్స్లో ఎన్ని అడిషన్ అవుతుంది, ఎన్ని డెలిషన్ అవుతుంది అని ఆ పోలింగ్ స్టేషన్ వారిగా ఒక చార్ట్ ప్రిపేర్ చేసేసి అప్రాక్సిమేట్గా ఎన్ని పోలింగ్ స్టేషన్స్లో మోర్ దెన్ 1350
1350 కంటే ఎక్కువ అయినా ఉన్నట్లు అనాలిసిస్ చేశారు. దాని ప్రకారము కొన్ని పోలింగ్ స్టేషన్స్ ఎవ్రీ ఈఆర్ఓ లెవెల్లో కొన్ని పోలింగ్ స్టేషన్ 1350 కంటే ఎక్కువ బ్రీచ్ అనేది కొన్ని ఉన్నాయి. సో అది ఆల్రెడీ ఈఆర్ఓస్ ఆ లొకేషన్స్కి అడిషనల్ పోలింగ్ స్టేషన్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఎక్కడెక్కడ నియరెస్ట్ పోలింగ్ స్టేషన్ తక్కువ సంఖ్యలో ఉంటుందో అక్కడ ఆ పర్టికులర్ సెక్షన్స్ తీసుకొని అక్కడ అటాచ్ చేయడానికి, సపోజ్ జాగ్రత్తలు ఒకే లొకేషన్స్లో ఉంటే అది చేయడానికి కూడా ఈఆర్ఓస్ పని చేయడం జరుగుతుంది. ఇష్యూస్ అప్పుడు అక్కడ రైజ్ చేసినది ఏది అకాంప్లిష్ అవ్వలేదు అంటే కూడా మీరు అది రైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డిస్కస్ చేసి మీరు దాంట్లో నిర్ణయం తీసుకుంటాం. ఓకే, సో ఇక వన్ ఈఆర్ఓగా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ వెళ్తాం. ఫస్ట్ ఒంగోలు కాన్స్టిట్యూన్సీ గురించి క్విక్గా చెప్పండి. పెట్టుకున్నప్పుడు కూడా ఈచ్ పోలింగ్ స్టేషన్ వైజ్ డిస్కస్ నెంబర్ 3 స్టేట్మెంట్స్ షోయింగ్ చేంజెస్ సైజ్ వైజ్ లిస్ట్ మనం లిస్ట్ ఇచ్చారు. అంటే ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ 16 వచ్చాయి సార్ బిల్డింగ్స్. బిల్డింగ్స్ ఏంటంటే డెమాలిష్ అవ్వడం వల్ల కొత్తగా మనం ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది సార్. ఈ లిస్ట్ కూడా మేము 2 times మాట్లాడుతున్నాము సార్. పొలిటికల్ పార్టీ మొన్న చూస్తే అంతకుముందు కూడా సార్. దేశాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్రని బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య అన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నివాసం వద్ద మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా బీజేపీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ పునుగుల రవిశంకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ కన్వీనర్ సెగ్గం శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోరంకి శ్రీనివాసులు, శివాజీ యాదవ్, మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ తీగల సత్యవతి, జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, కోటేశ్వరి, రాజశేఖర్, దనిశెట్టి రాము తదితరులు బాగున్నారు. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అయినందున చిన్న మోడీ గారికి చిన్న సత్కారం చేయాలని ఆలోచన. దానికోసం ముందుగా పెద్దలు మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య గారిని స్టేజ్ మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా ఇన్ఛార్జ్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జిల్లా కార్యదర్శి సెక్రటరీ గారు కూడా అభిషేకం చేయొచ్చు సార్. అట్టనే ఉండండి సార్. ఈ కార్యక్రమం దారా సాంబయ్య గారు నరేంద్ర మోడీ గారు కాబట్టి అందరూ కూడా ఇస్తారు రాబోయే రోజుల్లో. ఎందుకంటే మహిళా లోకం బాగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. పార్లమెంట్లో అసెంబ్లీలో పార్లమెంట్లో ఇచ్చిన సీట్లు వచ్చినాయి. మహిళలకు మాత్రం రాలేదు. మహిళలకి ఇప్పుడు ఈరోజు లోక్సభలో బిల్లు పాస్ అయింది. అక్కడ 543 మంది ఎంపీలు ఉంటే వందన శక్తి, నారీ శక్తి, శక్తిని పెంచడానికి ఈ బిల్లు వచ్చింది. శక్తిని పెంచడం అంటే బలాన్ని పెంచడం. అక్కడ బాగా తీసుకొని भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. ధన్యవాదాలు.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం సమానంగా రాజకీయాల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీల్లో స్థానం కల్పించడానికి ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు బీజేపీ ప్రభుత్వం 33%, 33.5% రిజర్వేషన్ కల్పిస్తూ మహిళలకి పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో బిల్లు పెట్టింది. ఇవాళ బిల్లు పాస్ అయింది. భవిష్యత్తులో 33.5% మహిళలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా స్థానిక సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం సాధిస్తారు. అందరూ కూడాను మీరు కూడా పరిపాలనలో భాగస్వాములు అవుతారు. అంటే మహిళా బిల్లు పెట్టినందుకు మోడీ ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి మోడీ గారిని అభినందిస్తున్నాము మనందరం కూడాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన ఎక్స్ ఎమ్మెల్యే దారా సాంబయ్య గారి ఇంటి దగ్గర నా భారత ప్రధాని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించినందుకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే చాలామంది మహిళలు చాలా సంతోషంగా కూడా పాల్గొన్నారు. ఇలాంటి మహిళలకి ఎన్నో కార్యక్రమాలు, సుకన్య సమృద్ధి యోజన, బేటీ పడావో బేటీ బచావో, అలాగే మహిళల ఆత్మ గౌరవం కోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్లు కట్టించారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి చేయడం జరుగుతుంది. అందుకని ఆయన నేతృత్వంలో మహిళలకి ఇలాంటి మంచి అవకాశాలు ఇంకా ముందు రావాలని కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పురంధేశ్వరి గారి నాయకత్వం. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనకి మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించినందుకు ఆయనకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళలందరూ కూడా ఈరోజు ప్రధానమంత్రి గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ మహిళలందరూ మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఆయనకి ధన్యవాదాలు. ఈరోజు బిల్ పాస్ అయింది పార్లమెంట్లో. మహిళలకు రిజర్వేషన్ 33% ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నాం మేము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో చాలా జరగాలి అని ఆశిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారికి అభిషేకం చేసినందుకు ధన్యవాదాలు. మోడీ గారి పార్లమెంట్లో 33% రిజర్వేషన్ మహిళలకి కల్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. అందుకని ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నా పేరు రవిశంకర్. ప్రస్తుతం ఈ ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాను. ఈరోజు పార్లమెంటులో ఏదైతే మహిళా బిల్లు, రిజర్వేషన్ బిల్లు ఏదైతే అమలు చేయడానికి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కృషిని శ్లాఘిస్తూ, అభినందిస్తూ ఈరోజు ఒంగోలులో దారా సాంబయ్య గారి నేతృత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలతో కలిసి పాలాభిషేకం చేయడం జరిగింది. వారికి మహిళలకు చట్టసభల్లో 30%, 33% రిజర్వేషన్ కల్పించడం పట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమందరం గర్వపడతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క మహిళలందరూ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం.